హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కుక్కని రెస్క్యూ చేయించడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ కుక్క అయితే ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఎప్పుడు లోపలికి వెళ్తుందో తెలియదు, ఎక్కడ పడుకుంటుందో తెలియదు. కొంచెం మనం దానికి వెళ్ళి చూసినట్టు దానికి అనిపించినా కానీ అక్కడి నుంచి పారిపోతుంది. ఇది ఇక్కడికి ఎట్లా వచ్చిందో తెలియదు, ఎందుకు అలా అయిందో తెలియదు, ఎవరు వదిలిపెట్టి వెళ్ళారో తెలియదు, అసలు ఎందుకు ఇక్కడ ఇలా తిరుగుతుందో తెలియదు. కానీ మనకు తెలిసింది ఒక్కటే, ఈ కుక్కకి కొంచెం కడుపు నింపి దాన్ని ఎలా అయినా రెస్క్యూ చేయించాలని. నేను అనుకున్న ప్రకారమే ఒక రోజైనా దాన్ని కడుపు నింపగలిగాను, దాన్ని రెస్క్యూ చేయించి హాస్పిటల్కి కూడా పంపించగలిగాను. గిజిగాడు లేవకనే చెరుచెన్ని చరణాలు మజిలీని వదిలేనులే కమలాలు విరియకనే కసుకుందు పాదాలు. నేను ఈ కుక్కను చూసిన 2 నెలల నుంచి దానికి అన్నం పెట్టడానికి చాలా ప్రయత్నించాను. నేను చేయని ప్రయత్నం అంటూ కూడా ఏది లేదు ఫ్రెండ్స్, అంతగానం ప్రయత్నించాను. లాస్ట్కి అయితే ఈ కుక్కనైతే అన్నం తినిపించగలిగాను. ఆ కుక్క అన్నం తినడం, అది మీతో పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది అయితే నన్ను చాలా బాగా అభినందించడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఒక్కసారి ఈ కుక్కను పట్టుకుందామని ట్రై చేస్తే నన్ను మొత్తం ఎంతగానం తిప్పించిందంటే ఉరకలేక నా కాళ్ళని నొప్పులు పుట్టాయి. అది ఎంత ఫాస్ట్గా ఉరుకుతుంది, ఎంత ట్రై చేద్దామన్నా కానీ పట్టుకోలేకపోయాను. ఇంకా దాన్ని పట్టుకోవడం మన వల్ల కాదని చెప్పి వదిలేశాను. అలాగా మనం రోజు అలాగే ట్రై చేస్తే అది ఎక్కడ బెదిరిపోయి వేరే ఏరియాకి పోతుందేమో, అక్కడ దాన్ని పట్టించుకునేటోళ్ళు కూడా ఉండరు. కనీసం నేను అన్నం పెట్టడానికైనా ట్రై చేస్తున్నాను, అలా ట్రై చేసే వాళ్ళు కూడా ఉండరు. దాని కడుపు ఇంకా మాడిపోతుందని ఇక దాని గురించి పట్టుకుందామనే ఆలోచన కూడా చంపేసుకున్నాను. ఈ కుక్కని రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు నేనైతే లేను. కొద్దిగా మా వైఫ్కి ప్రాబ్లం ఉండి చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మన కాల్ చేశారు అన్న వాళ్ళు, కానీ నేను రాలేకపోయాను. నేను వచ్చేలోపే మొత్తం అయిపోయిందని చెప్పేశారు, పట్టుకెళ్ళిపోయారని చెప్పారు. తర్వాత అన్న వాళ్ళకు మళ్ళీ కాల్ చేసి వీడియో సెండ్ చేయించుకొని ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి రెస్క్యూ ఎలా చేశారో.
Okay, baby. Done. మొత్తానికి అయితే కుక్కని అయితే రెస్క్యూ చేయించడం జరిగింది. ఆ కుక్కని రెస్క్యూ చేయించడం కోసం అయితే నేను చాలా అయితే ఇబ్బంది పడ్డాను. నేను పెట్టిన వీడియో చాలా వైరల్ అయిందని హైదరాబాద్ నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఇద్దరు అన్నలు మాత్రం డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నా దగ్గరికి వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళకి ఆ కుక్క తిరిగే ప్లేస్లు అన్నీ చూపించడం జరిగింది. ఆ అన్న వాళ్ళు ఒక 2-3 డేస్ దాన్ని బాగా అబ్జర్వ్ చేసి 4th డే రెస్క్యూని దింపారు. రెస్క్యూ తీసుకొచ్చారు. ఆ రెస్క్యూని తీసుకొచ్చి 8 నుంచి మొదలు పెడితే నైట్ 11:30 వరకు దానికోసం చాలా అయితే ఇబ్బంది పడ్డారు. అది అటు పారిపోవడం ఇటు పారిపోవడం చాలా వరకు అయితే ఇబ్బంది పెట్టింది. కానీ మొత్తానికైతే పట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ కుక్కకైతే ఫుడ్ దొరికింది, బెడ్ దొరికింది. హాస్పిటల్లో కూడా చూపించారంట. రీసెంట్గా నిన్ననే డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. అలాగే అన్నలు కూడా నాకు చాలా థ్యాంక్స్ కూడా చెప్పారు. కుక్కని ఇట్లా నువ్వు బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రో, అలాంటి కుక్కలు రేర్గా దొరుకుతాయి అని అదని ఇదని నాకు చెప్పారు. మొత్తానికైతే కుక్కని అయితే పట్టించాం ఫ్రెండ్స్, ఇచ్చాం. ఒక గూడైతే దానికి కల్పించాం. నాకు దానికోసమే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ కుక్క ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందనేది నెక్స్ట్ షార్ట్లో పెడతాను. అక్కడ అన్న వాళ్ళు వీడియో పంపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్.